స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? అంటే మనం డాలర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెస్టా? ప్రస్తుతానికి టెంపరరీగా కరెన్సీ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా పెద్దవాళ్ళు చేస్తారు, మామూలుగా అందరు కరెన్సీ ట్రేడింగ్ చేసుకోరు. ఇప్పుడు డాలరు బలంగా ఉంది మిగతా కరెన్సీల కంటే. ఈ వెస్ట్ ఏషియా వార్ మొదలైన తర్వాత అది డాలర్ స్ట్రెంత్ అయింది. ఎందుకంటే మిగతా కరెన్సీలు యూరోప్లో పరిస్థితులు బాగాలేవు, వెస్ట్ ఏషియా వార్ వల్ల గ్యాస్ కొరతలు సమస్యలు పెరిగినాయి. అలాగే ఏషియాలో పరిస్థితులు దిగజారినాయి. ఒక అమెరికాయే సేఫ్ సైడ్ ఉంది వెస్ట్ ఏషియా వార్ తర్వాత, ఇరాన్ వార్ అప్పుడు. ఎందుకంటే అమెరికాలో ఆయిల్ ఉంది వాళ్ళకి దాంతో ఏంటంటే వాళ్ళకి సమస్యలు రాలా, కాబట్టి అది బలపడింది టెంపరీగా. ఇక్కడ వీక్ అవ్వటం, అక్కడ స్ట్రెంత్ రావటం. దాంతో డాలర్లో పెట్టుకుంటే ఇక్కడ వీక్ అయినప్పుడు అటు పోతే మీరు మామూలుగా ఇంటర్నేషనల్గా ఎక్స్పోజ్ అయ్యి పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెరిగారు షేర్ మార్కెట్లో. ఇప్పుడు భారతదేశ షేర్ మార్కెట్, భారతీయుల గతంలో అంతా మన మార్కెట్లో పెట్టుకునేవాళ్ళం మన పెట్టుబడులు. కానీ ఇక్కడ మారింది కొంత వాతావరణం. ఇప్పుడు సలహా ఇచ్చేవాళ్ళు కానీ జనాలు కూడా ఏం చేస్తున్నారంటే భారతదేశ షేర్ మార్కెట్లో పరిస్థితులు కొంచెం 20-24 సెప్టెంబర్ ప్రాంతం నుంచి బాలేవు కనుక విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. గిఫ్ట్ సిటీ అయి ఉన్నాయి కదా, ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్నిట్లో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు, విండో ఓపెన్ చేసినప్పుడు మనం తీసుకొని చేసుకుంటే అట్లా పెట్టుకోవచ్చు. సో అట్లా విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు విదేశీ షేర్ మార్కెట్లో. ఇక్కడ మార్కెట్ బాగాలేదన్నప్పుడు అమెరికా మార్కెట్ బాగుంది కాబట్టి అక్కడికి పోతున్నారు. సో అట్లా పోయేవాళ్ళు 3% ఉన్నారనుకుంటే ఓవరాల్ ఇన్వెస్టర్స్ లేదో నాకు తెలిసినంతలో. ఇట్లా తక్కువ కాబట్టి డైవర్సిఫై చేసుకోగలిగినంత మనీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దే నో వెరీ వెల్, వాళ్ళు కనుక్కుంటారు మార్కెట్లో. కాబట్టి ఏంటో డైవర్సిఫై చేసుకుని విదేశాల్లో పెట్టుబడి పెట్టుకునేవాళ్ళు. ఈ కరెన్సీ ట్రేడింగ్లో ఉంటే కరెన్సీల్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపాయల్లో పెట్టుకునే బదులు డాలర్లో పెట్టుకుంటే డాలర్ సేఫ్ సైడ్ ఉంది కాబట్టి అంటే అది కూడా టెంపరీ పరిస్థితి. డాలర్ది కూడా పర్మనెంట్ కాదు, ఇది టెంపరీగా. వెస్ట్ ఏషియా వార్ టైంలో మనం వీక్ అయ్యాం కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. కానీ డాలర్ ఈజ్ ద వీకెస్ట్ కరెన్సీ అకార్డింగ్ టు మీ. మన కరెన్సీలు వీక్గా ఉన్నాయి నిజమే, కానీ డాలర్ది అత్యంత ప్రికేరియస్ పరిస్థితి. అంటే దినగండం నూరేళ్ల ఆయుష్ పరిస్థితి డాలర్ది. కాబట్టి టెంపరీగా ఇవాళ దీనిలో పెట్టుకోవటం, తీసి లాభాలు బుక్ చేసుకోవటం లాగా తప్పితే దానిలోనే పెట్టి కూర్చుంటే అది ఏ రోజైనా పతనం అవుద్ది అనేది 25 ఏళ్ళుగా, సరే నా అభిప్రాయం, అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అవుద్ది అనేది 25 ఏళ్ళుగా పుస్తకాలు చెప్తున్నాను, రాశాను, వ్యాసాలు రాశాను, ఆ వ్యాసాలు పుస్తకాలు చేశాను. ఇప్పుడు అదే జరుగుద్ది. కాబట్టి డాలర్ మీద పూర్తిగా దానిలో కంటే కూడా బంగారం అనేది ఫర్ మీ, మోడీ గారు దాన్ని తగ్గించాలని చూస్తున్నారు. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం పొదుపు. కానీ సేఫ్టీ పరంగా చూసుకుంటే బంగారాన్ని మించి ఈరోజు రూపాయి విలువ పతనమైనా, ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాలు వచ్చినా బంగారాన్ని మించింది ఏదీ లేదు ఇప్పుడు. బంగారం, సిల్వర్ కూడా, ప్లాటినం ఇట్లాంటి వాల్యుబుల్ మెటల్స్ మీకు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టారనుకోండి, రియల్ ఎస్టేట్ ఇప్పుడు అమ్ముడు పోకపోతే మీకు లిక్విడ్ కావాల్సినప్పుడు క్యాష్, ఇప్పుడు పరిస్థితి ఏంటి, చాలామందికి చెప్పుకోవడానికి రేటు ఉంది, రియల్ ఎస్టేట్లో అమ్మకాలు లేవు, తగ్గిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి, ఇక్కడే కాదు. మీకు స్థలం ఉంటుంది, 1000 గజాలో, 2000 గజాలో, 3000 గజాలో ఉంటుంది. అమ్మాలంటే కొనేవాడేడి, రేటు చెప్పుకుంటూ, కానీ మీకు డబ్బులు అవసరం అయితే అమ్మలేరు కదా. కానీ బంగారం అలా కాదు, సిల్వర్ అలా కాదు, ప్లాటినం, ప్రెషియస్ మెటల్స్ మీరు అమ్మగానే క్యాష్ అవుతాయి, లిక్విడ్ వెరీ. అదే మరి అంతకంటే లిక్విడ్ మన రూపాయి కదా, రూపాయలు పెట్టుకుంటే అప్పటికప్పుడు అవుతుంది కదా, షాపుకి కూడా పోయి మార్చక్కర్లేదు కదా అంటే కాదు. ఎందుకంటే రూపాయి విలువ పడుతుంది కదా ఇప్పుడు. కానీ రూపాయి విలువ పడుతుంది కానీ బంగారం అయితే పైకి వస్తుంది. అన్ని పతనం అవుతున్నప్పుడు బంగారం పైకి వెళ్తుంటుంది. మీకు రూపాయి విలువ తగ్గినా దానికి ప్యారలల్గా బంగారం విలువ అయితే పెరుగుతుంటుంది. కాబట్టి బంగారం ఏంటంటే మీ వెల్త్ తాలూకు విలువని కాపాడుద్ది. మీ సంపద విలువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ పెట్టారు, రూపాయి విలువ పడిపోతుంది, మీ 10 లక్షల విలువ కూడా పడిపోతున్నట్టేగా. పడిపోతారండి. మీకు వచ్చే వడ్డీ విలువ కూడా తగ్గిపోతున్నట్టేగా. నిన్న 100 రూపాయలు పెట్టుకునేసరికి వాళ్ళ 120 రూపాయలు పెట్టుకోవాల్సి వస్తే మీకు వచ్చే వడ్డీతో మీకు వచ్చే జీవన స్థాయి కూడా తగ్గిపోద్ది కదా. అదే బంగారం అయితే తగ్గదు, బంగారం పెరుగుద్ది. సో ఇట్ ఈస్ ద సేఫెస్ట్.